హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఉపయోగపడే విధంగా ఒక క్లియర్ కట్ స్టడీ ప్లాన్ని ఈరోజు ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతా ఉన్నాను. అసలు ఏ అంశాలను మనం షెడ్యూల్లో పొందుపరచుకోవాలి, ఏ అంశాలకు మనము క్రైటీరియా అన్నది కేటగరైజేషన్ అన్నది ఎక్కువ కేటగరైజేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి యూనిక్గా ఉండేటటువంటి ఒక అప్రోచ్ని, తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని ఎలా మనం కవర్ చేయగలుగుతామో అన్నటువంటి అన్ని అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని అందరూ అయితే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మా ఛానల్ని ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోస్ట్ ఎఫెక్టివ్ కోర్సెస్ని మా యాప్లో ప్లేస్టోర్లో ఎస్ఎస్ క్లాసెస్ అని చెప్పి టైప్ చేయండి. మీకు మా యాప్లో కోర్సెస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఆల్సో రంజాన్కి సంబంధించి ఒక స్పెషల్ ఆఫర్ని మేము మీకు ఇస్తూ ఉన్నాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా యాప్లో ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా మేము మీకు ఇవ్వబోతా ఉన్నాము. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ అమ్మా, మనము ఇంతకుముందు వీడియోలో చూసుకున్నాము ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో వేకెన్సీస్ యొక్క వేకెన్సీ లిస్ట్ అన్నది రిలీజ్ అయ్యింది. మోర్ దాన్ 1000 వేకెన్సీస్తో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఖాళీలు అయితే ఉన్నాయనైతే మనకు అర్థమవుతోంది. 1000 కన్నా ఎక్కువ ఖాళీలని ఇప్పుడు ప్రభుత్వం అన్నీ ఒకటేసారి భర్తీ చేస్తుందా, లేదంటే డిఫరెంట్ ఫేజెస్లో, అంటే ఫస్ట్ ఒక 500 మళ్ళీ ఒక 500 ఆ రకంగా భర్తీ చేస్తుందా అన్నదైతే మనం నోటిఫికేషన్ దాకా వెయిట్ చేయవలసి ఉంటుంది. కానీ ఎలక్షన్స్ వచ్చే సంవత్సరమే ఉన్నాయి కాబట్టి తప్పకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తోనే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు అర్థమవుతోంది. సో 1 ఇయర్ డౌన్ ద లైన్ మనం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఎలక్షన్ సీజన్ అన్నది, ఎలక్షన్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే ఏమి జరిగినా కూడా ఈ 1 ఇయర్ లోపలే, అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఫిల్ చేయాలనంటే ఈ నెక్స్ట్ 1 ఇయర్ టైం పీరియడ్ లోపలనే అది ఫిల్ అయిపోవాలా, వేకెన్సీస్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది కూడా ఫిల్ అవ్వాలి. అందుకోసం అని చెప్పి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక క్లియర్ కట్ స్ట్రాటజీని అయితే ఏర్పాటు చేసుకోవాలి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అన్నది మనకు 2 ఫేజెస్లో ఉంటుందమ్మా. అది ప్రిలిమినరీ స్టేజ్ అంటాము, దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాము, అదే రకంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి చెప్తాము, ముఖ్య పరీక్ష అని చెప్పి చెప్పుకుంటాం. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కీలక పాత్ర పోషించేటటువంటి అంశం ఏమిటి అని అంటే జనరల్ స్టడీస్. మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఇక్కడ ఏంటంటే జనరల్ స్టడీస్. సో ఏ గ్రూప్స్కి మీరు ప్రిపేర్ అయినా కూడా ఆ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో కీలకంగా ఉండేటటువంటి 4 పిల్లర్స్ అమ్మ. 4 పిల్లర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా పర్ఫెక్షన్ అయిపోవాలి. అది హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. 4 పిల్లర్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ అంటాము. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. ఈ హిస్టరీ అన్నప్పుడు ఇండియన్ ప్లస్ ఏపీ, భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ వచ్చేంత వరకు అభ్యర్థులు మోడర్న్ ఇండియన్ హిస్టరీని స్పెసిఫై చేసి చదువుకోండి. ఆధునిక భారత చరిత్ర నోటిఫికేషన్లో ఏవైనా మార్పులు చేర్పులు జరిగితే అప్పుడు ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఏన్షియంట్ అండ్ మిడివియల్ని తర్వాత మనం చదువుకోవచ్చు. పాలిటీని డీటెయిల్గా చదవాలి. జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ఏపీ జాగ్రఫీ, ఎకానమీ కూడా ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ. వీటితో పాటు కీలకంగా మారేటటువంటి అంశాలమ్మా కరెంట్ అఫైర్స్. స్క్రీనింగ్ టెస్ట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా కరెంట్ అఫైర్స్. అదే మాదిరిగా స్క్రీనింగ్లోనే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా స్క్రీనింగ్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. స్క్రీనింగ్లోనే ముఖ్యమైన అంశం అమ్మా ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికి సంబంధించి కంప్లీట్ టేబుల్ నేను మీకు ఇస్తాను ఇప్పుడే. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అదే రకంగా స్క్రీనింగ్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ అంశాలు అని చెప్పి అక్కడ మనం చెప్పుకుంటాం. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ స్క్రీనింగ్లో చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్. అదే రకంగా బైఫర్కేషన్ అమ్మ. బైఫర్కేషన్ లేదు అని చెప్పి కొన్ని నోటీసెస్ వస్తూ ఉన్నాయి. కానీ బైఫర్కేషన్ లేకపోయినా కూడా ప్రశ్నలు జనరల్ స్టడీస్లో కూడా అడుగుతున్నారు. ఆల్సో
ఏపీ ఎకానమీలో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం, ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ గురించి నుండి ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు సంబంధించి మనం కనుక అంశాలను గమనించుకున్నట్లయితే ఈ ఏరియాస్ అన్నీ కూడా ప్రిలిమ్స్లో ఒక కీ కాంపొనెంట్గా, ఒక కీ ఏరియాగా ప్లే చేసేటటువంటి అవకాశం ఉందమ్మా. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనగా స్క్రీనింగ్ టెస్ట్లో ఈ అంశాలన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చదవవలసి ఉంటుంది. ముందుగా మెయిన్స్ ఎగ్జామినేషన్కు వెళ్ళాలంటే ప్రిలిమ్స్ అనేది మీరు క్వాలిఫై అవ్వవలసి ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది న్యాచురల్గా ఒక 3 నుండి 4 నెలలు అభ్యర్థులు కఠినంగా శ్రద్ధగా ఆ అంశాలనే చదువుకున్నట్లయితే తప్పకుండా మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే మీరు అర్హత సాధించగలుగుతారు. కానీ దానికంటూ ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవాలమ్మా. ఎందుకు క్లియర్ కట్ స్ట్రాటజీ అంటున్నానంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని చదవాలని చెప్పి తెలుసు, కరెంట్ అఫైర్స్ చూడాలని కూడా తెలుసు, కానీ వాళ్ళు చేసేటటువంటి తప్పు ఏంటంటే 6 నెలల కరెంట్ అఫైర్స్ని ఒకేసారి చదివే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక వ్యక్తికి ఎక్కువగా ఆకలేస్తుందమ్మా, ఎక్కువగా ఆకలేస్తూ ఉన్నదని చెప్పి 10 రోజుల నుండి ఉపవాసం ఉన్నాడని చెప్పి 10 రోజులకు సంబంధించినటువంటి తిండిని ఒకేసారి పెడితే అది ఎలాగుంటుందో 6 నెలల కరెంట్ అఫైర్స్ని ఒకేసారి చదివితే కూడా అలాగనే ఉంటుంది. అందుకని చెప్పి దీన్ని మీరు మంత్లీ బేసిస్లో దీన్ని మీరు బైఫర్కేట్ చేసుకున్నామా. ప్రతి నెల కరెంట్ అఫైర్స్ని అంటే ప్రతిరోజు, ఈ రోజు నుండి నోటిఫికేషన్ వరకు అయితే న్యూస్ పేపర్ని క్రమం తప్పకుండా చదవండి. ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్స్ని అయితే చదవండి. ఎందుకు అనంటే తెలుగు మీడియం వాళ్ళకు రిసోర్సెస్ అన్నవి తక్కువగా ఉంటాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో వాళ్ళు ఈనాడు, సాక్షి చదువుకుంటూ దాంట్లో అంతర్జాతీయం, జాతీయం మరియు ప్రాంతీయ అంశాలుగా దాన్ని విభజన చేసుకొని చదువుకుంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. దాంతోపాటు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్ నుండి ఒక రివిజన్ మెటీరియల్ని మేము మీకు అందిస్తామమ్మా. ఆ రివిజన్ మెటీరియల్ అన్నది కూడా అది 6 మంత్ కంపైలేషన్ లాగా, 6 నెలల కంపైలేషన్ లాగా మేము మీకు ఈ రివిజన్ మెటీరియల్ని అందించబోతా ఉన్నాము. ఇది మా యాప్లో మేము ఇస్తాం కాబట్టి యాప్ని అందరూ కూడా ఫ్రీగానే అందరికీ ఈ మెటీరియల్ ఇస్తాము. సో యాప్ని అందరూ కూడా ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్లస్ శ్రవణ్ సామ్రాణి క్లాసెస్లో ఈ కరెంట్ అఫైర్స్ని అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని అంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో బోధించడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ని నేను అనగా శ్రవణ్ సామ్రాణి, నాతో పాటు మహేష్ సార్ ఇద్దరం కూడా కరెంట్ అఫైర్స్ని క్లాసెస్లో డీల్ చేస్తూ ఉన్నాము. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ని స్క్రీనింగ్ టెస్ట్కి అయితే స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ ఐఆర్ని కరెంట్ కనెక్ట్తోనే చేసుకోండి. కరెంట్ కనెక్ట్ అంటే ఉదాహరణకు భారత్ అమెరికా సంబంధాలు, చారిత్రక పరిణామాలు మీరు చదవకపోయినా ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, జో బైడెన్ గారికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అంటే ద్వైపాక్షిక సంబంధాలు, బైలాటరల్ రిలేషన్స్ అంటాము, డిఫెన్స్లో, స్పేస్లో, ఎనర్జీలో, అదే రకంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఇండియా అండ్ యుఎస్ఏ ఏ ఆర్గనైజేషన్స్లో కామన్గా మెంబర్షిప్ కలిగి ఉంది. సో ఆ రకంగా మీరు చదవాల్సి ఉంటుంది. సో కరెంట్ ఐఆర్ ఇది కూడా ఈ మెటీరియల్లోనే మీకు అర్థమైపోతుంది. ఐఆర్కి సంబంధించి క్లాసెస్ని నేనే క్లాసెస్లో బోధిస్తూ ఉన్నాను. నెక్స్ట్ అమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది చూడండి, మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే దీన్ని ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ప్లాన్ చేయాలా. ఎందుకనంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా సైన్స్ అండ్ టెక్ ఉంది, మెయిన్స్లో కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండబోతుంది. మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటున్నది అని అంటే తప్పకుండా ఇక్కడ అభ్యర్థులు కూడా గుర్తుంచుకోండి, మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఏదైతే ఉందో అమ్మ అది 75 మార్కుల పేపరు. ఈ 75 మార్క్స్ పేపర్లో మీకు సైన్స్ అండ్ టెక్ ఉంది ప్లస్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే దాంట్లో మీకు స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ రకంగా చాప్టర్స్ బైఫర్కేషన్ అయితే అక్కడ మీకు కనిపిస్తుంది. అంటే అంతరిక్ష రంగము, రక్షణ రంగము, పవర్ సెక్టారు, పర్యావరణము ఇటువంటివన్నీ కూడా. సో ఇది మీరు ఇలా డివైడ్ చేసుకోండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకున్నామా, మీరు డైలీ ప్రతిరోజు మీ షెడ్యూల్లో మీ టైం టేబుల్లో
తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఉదాహరణకు కరెంట్ అఫైర్స్ మీరు ఒక 2 అవర్స్ ప్రతిరోజు 2 గంటల పాటు కరెంట్ అఫైర్స్కి కేటాయిస్తే కనీసం అంటే ఒక 3 గంటలు కోర్ సబ్జెక్ట్కి కేటాయించాలమ్మా. కోర్ సబ్జెక్ట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ చెప్పిన మీకు హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఇవి కోర్ సబ్జెక్ట్స్ అవుతాయి. సో కరెంట్ అఫైర్స్ ప్లస్ ఒక 3 గంటల పాటు మీరు కోర్ ఏరియాస్కి కేటాయించండి. సో ఇది నేను మినిమల్ టైం నేను మీకు చెప్తా ఉన్నాను. దానికంటే ఎక్కువ కూడా మీరు టైం ఇవ్వగలిగితే కరెంట్ అఫైర్స్కి 2 అవర్స్ పెట్టి 3+ ఇంకొక 1 or 2 అవర్స్ మీరు చేసి 2 కోర్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వచ్చు సైమల్టేనియస్గా. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీని ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో భరత్ సత్తార్, సుధీర్ అండ్ టీమ్ మొత్తం ఒక 3-4 కలిసి మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీని కవర్ చేస్తారు. ఎందుకంటే కోర్ సైన్స్ ఉంటుందమ్మా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ రిలేటెడ్ అంశాలు ఉంటాయి, పర్యావరణ రిలేటెడ్ అంశాలు ఉంటాయి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అమ్మా. సో దీనికి మీరు ఏ బుక్ని రిఫర్ చేయొచ్చు అంటే హరికృష్ణ గారి యొక్క పుస్తకాన్ని రిఫర్ చేయొచ్చు, రవి అగ్రహారి గారి యొక్క పుస్తకాన్ని కూడా రిఫర్ చేయవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే రవి అగ్రహారి చూడండి, కొద్దిగా కాన్సెప్చువల్గా ఉంటుంది, ఎక్కువ డెప్త్గా ఉంటుంది, కానీ అంత డెప్త్గా చదివితేనే మనకు గ్రూప్ 2 లెవెల్లో 75 మార్కుల పేపర్ అనేది కవర్ అవ్వగలుగుతుంది. ఎన్విరాన్మెంట్ అమ్మా, దీనికి సంబంధించి శంకర్ ఐఏఎస్ లేదా ఎస్ఎస్ రివిజన్ మెటీరియల్ని మీరు చూసుకోవచ్చు. మనకు ఎన్విరాన్మెంట్ని జాన్ సార్ మనకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్లోనైతే బోధిస్తూ ఉన్నారు. మీకు చాలా క్లియర్గా నేను ఇస్తా ఉన్నాను ఏ రిసోర్సెస్ మీరు చదవాలి, ఎస్ఎస్లో అయితే మీకు ఎలా అది ఉపయోగపడబోతుందని చెప్పి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అమ్మా, ఆర్ఎస్ అగర్వాల్లోని కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్, ఈ అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఇండివిజువల్గా ప్రతి సబ్జెక్ట్కి ఇండివిజువల్ స్ట్రాటజీస్ రాబోయే వీడియోస్లో నేను మీకు తీసుకొని వస్తా ఉన్నాను. టీం మొత్తాన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏ సెలెక్టెడ్ చాప్టర్స్ చదవాలి అనేది మనం మాట్లాడుకుందాము. అర్థమెటిక్ రీజనింగ్ అనాలిసిస్లో ఇక్కడ ఎస్ఎస్ క్లాసెస్లో దీన్ని బోధించేది శ్రీనివాస్ సార్, అదే రకంగా చక్రవర్తి సార్. నెక్స్ట్ అమ్మ ఎకానమీకి సంబంధించి మీరు రిఫర్ చేయాల్సినటువంటి పుస్తకం. ఎకానమీ చాలా కీలకము. 75 మార్కుల పేపరు మెయిన్స్లో, అదే రకంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనికి రిఫర్ చేయాల్సిన తెలుగు అకాడమీ పుస్తకం కానీ, నితిన్ సింగానియా కానీ, దాంతోపాటు ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, అక్కడ నుండి ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి పాసిబుల్ అవుతాయమ్మా. ఇది ఎకానమీ పూర్తి పేపర్ను నేను అనగా శ్రవణ్ సామ్రాని ఈ యాప్లో నేను డీల్ చేస్తూ ఉన్నాను. పాలిటిక్స్ సంబంధించి అనాలిసిస్ లక్ష్మీకాంత్ బుక్ని రిఫర్ చేయండమ్మా. అదే రకంగా రోహిత్ సార్ మన ఎస్ఎస్ క్లాసెస్లో పాలిటీని డీల్ చేస్తూ ఉన్నారు. హిస్టరీ అమ్మ, స్పెక్ట్రమ్ కానీ స్పెక్ట్రమ్ మరియు జోగి నాయుడు అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి జోగి నాయుడు, రమణారెడ్డి ఇటువంటి పుస్తకాలు ఉంటాయి. స్పెక్ట్రమ్ అనేది కంపల్సరీ. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్ చదవండి. బిపిన్ చంద్ర వద్దు. ఎందుకు బిపిన్ చంద్ర వద్దు అంటున్నానంటే బిపిన్ చంద్ర అనేది ఒక నవలమ్మ. ఇట్ ఈస్ నాట్ అ బుక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అది నవల్ కాబట్టి ఎక్కువ ఫ్యాక్ట్స్ అన్నవి అక్కడ కవర్ కాలేవు. హిస్టరీ మొత్తం కాంపనెంట్స్ని మనకి ఇక్కడ జాన్ సారు, రాజు సారు, లక్ష్మయ్య సార్ ముగ్గురు కూడా ఎస్ఎస్ క్లాసెస్లో డీల్ చేస్తూ ఉన్నారు. బైఫర్కేషన్ అమ్మ, బైఫర్కేషన్ చెప్పిన సిలబస్లో లేకపోయినా బైఫర్కేషన్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి బైఫర్కేషన్ని సంబంధించి మీరు ఏ బుక్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మన యాప్లోనే నేను మీకు ఎస్ఎస్ క్లాసెస్ నోట్స్ని నేను మీకు అందిస్తాను, అది మీరు చూసుకుంటే సరిపోతుందమ్మా. బైఫర్కేషన్ వీడియోస్ని నేనే చేస్తున్నా, శ్రవణ్ సామ్రాని. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు చెప్పిన మీకు ఇండియన్ జాగ్రఫీ చదవాలి ప్లస్ ఏపీ జాగ్రఫీ కూడా చదవాలి. ఈ జాగ్రఫీ మొత్తానికి పాదం పబ్లికేషన్స్ బుక్ని రిఫర్ చేస్తే సరిపోతుంది. ఆ పాదం పబ్లికేషన్ సారే, పాదం సుధాకర్ సారే మనకు ఎస్ఎస్ క్లాసెస్లో జాగ్రఫీని అయితే డీల్ చేస్తూ ఉన్నారమ్మా. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్, అంటే ఏ రిసోర్సెస్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి ఈ 4 నెలల టైం పీరియడ్లో. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 to 5 months టైం పీరియడ్ ఉందని చెప్పి మనం అనుకుందాం. ఈ 4 నుండి 5 నెలల టైం పీరియడ్లో ప్రతి డేని కూడా, ప్రతి డే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే సండే కానివ్వండి, మండే కానివ్వండి, ట్యూస్డే కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, బర్త్డే కానివ్వండి, మ్యారేజ్ డే కానివ్వండి, ఇంకా ఏ డే ఉన్నా కూడా ఆ డేలో అది జరగాల్సిందే. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే, సార్ డైలీ షెడ్యూల్ నేను వేసుకున్నా కానీ మధ్యలో నేను తిరుపతి పోవాల్సి వచ్చింది, మధ్యలో నేను ఇంకొక పుణ్యక్షేత్రానికి పోవాల్సి వచ్చింది, ఆ 5 రోజుల తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. అది అలా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డేలో మీరు నేనేం చెప్తున్నా 5 గంటలు మీరు నాకు ఇవ్వండి చాలు, గివ్ మీ ఓన్లీ 5 hours ఆఫ్ టైం పీరియడ్. ఈ 5 గంటల టైం పీరియడ్లో మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి రివిజన్ని మీరు చేయాలి. ఆల్సో ఒక
కోర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి రివిజన్ని కూడా మీరు చేయవలసి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఎస్ఎస్ క్లాసెస్లో మేము ఇస్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్లీ న్యూ కంటెంట్, ఫ్రెష్ కంటెంట్. అంటే మార్కెట్లో చాలామంది కూడా ఓల్డ్ కంటెంట్ని మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తూ మళ్ళీ దాన్ని పెడుతూ అభ్యర్థులకు ఇస్తూ ఉన్నారు. కనెక్ట్ అన్నది చేయలేకపోతూ ఉన్నారు. కానీ పూర్తిగా కరెంట్ ఓరియంటేషన్లో, పూర్తిగా కరెంట్ అప్డేషన్తో 2023లోనే రికార్డ్ అయినటువంటి ప్రతి సెషన్స్ని కూడా మేము మీకు ఎస్ఎస్ క్లాసెస్లో ఇస్తూ ఉన్నాము. సో ఈ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఆల్సో ప్రతిరోజు మీ షెడ్యూల్లో కోర్ సబ్జెక్ట్ అన్నది ఉండాలి. సో ఒకటి గుర్తుపెట్టుకున్నామా, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ వీటిని మనము కోర్ సబ్జెక్ట్స్ అంటాము. ఈ కోర్ సబ్జెక్ట్స్ ఒక్కసారి మీకు కంప్లీట్ అయిపోయినాయి అని అంటే అప్పుడు మీకు వచ్చేటటువంటి కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ అమ్మా. అంటే ఇంకా ఆ కాన్ఫిడెన్స్ అన్నది మీరు మాటల్లో డిస్క్రైబ్ చేయలేరని అయితే నేను చెప్పగలుగుతాను. ఈ కోర్ సబ్జెక్ట్స్తో పాటు లాస్ట్ 6 months అంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని రోజులు చదవాలా, ఎగ్జామ్కి లాస్ట్ 6 months పర్ఫెక్ట్గా చదవాలి. అంటే బిట్ టు బిట్ మీకు తెలిసి ఉండాలా. ప్లస్ ఇంకొక 6 months మీరు రివైజ్ అండ్ ఫర్గెట్, అంటే రివైజ్ అండ్ ఫర్గెట్ కాదు, రివైజ్ అండ్ లీవ్ ఇట్. ఓకే, రివైజ్ అంటే చదివి వదిలేసేటట్టు ఇంకొక 6 monthsని, అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 1 year కరెంట్ అఫైర్స్ని చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి బ్యాక్వర్డ్ కనెక్ట్ అన్నది మీరు చేయగలిగితేనే యూ విల్ బీ సర్వైవింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్. సో ఈ రకంగా ప్లాన్ చేసుకున్నామా. మీకు డే టు డే ప్లానర్ ఒకటి అతి త్వరలోనే మీకు ఎస్ఎస్ క్లాసెస్లో మేము మీకు తీసుకొని వస్తాము. ఆ డే టు డే ప్లానర్ని కూడా మీరు జిరాక్స్ తీసుకొని మీ స్టడీ టేబుల్ మీద అతికించుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ క్రాకింగ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.